Doctors are advising us to take rich dietary food. During COVID, pre-COVID, అంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, దెన్ డ్యూరింగ్ కోవిడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, పోస్ట్ కోవిడ్ రికవరీకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఈ 3 పాయింట్స్ ఐ వాంట్ టు నో. జ్వరం వచ్చినప్పుడు బాడీ రిక్వైర్స్ లాట్ ఆఫ్ క్యాలరీస్, సో దానికి ఆ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ద రీజన్ వై మోడర్న్ మెడిసిన్ ఈస్ బేసింగ్ ఇట్ సెల్ఫ్ ఆన్ దిస్ ఇస్ పీపుల్కి అంత ఎనర్జీ రావాలి, వస్తేనే బాడీ మెయింటైన్ చేసుకోగలుగుతుంది, లేకపోతే వేస్టింగ్లోకి వెళ్ళిపోతారు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే ఇప్పుడు బాడీ ఫైట్ చేసేటువంటి మెయిన్ వెపన్స్ ఎయిదర్ సెల్స్, లింఫోసైట్స్ ఒక వైరస్ని, లేదా యాంటీబాడీస్. యాంటీబాడీస్ ప్రోటీన్ నుంచి వస్తాయి. సో ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ ప్రొడ్యూస్ కావాలంటే ఎక్స్ట్రా ప్రోటీన్ బాడీకి కావాలి, లేకపోతే వీ కెనాట్ ఫైట్ అన్ ఇన్ఫెక్షన్. ఇట్స్ ఎ వెరీ సింపుల్ పాయింట్ అండి. మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి చూడండి, ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇన్స్టింక్టివ్లీ ఆకలి తగ్గిపోయినప్పుడు వామిటింగ్స్ అనేవి సహజంగా వస్తాయి, లేదా లూజ్ మోషన్స్ అనేవి సహజంగా వస్తాయి. వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అంటే నాకు అరగట్లేదు అని కమ్యూనికేట్ చేస్తోంది అని. వెరాస్ దిస్ ఫ్యాక్ట్ ఈస్ బీయింగ్ ఇగ్నోర్డ్ బై మోడర్న్ మెడిసిన్. ఆయుర్వేదం తినొద్దని చెప్పట్లేదండి, ఆయుర్వేదం ప్రోటీన్ తీసుకోవద్దని చెప్పట్లా, అరిగే ప్రోటీన్ తీసుకోమంటోంది. అందుకనే పెసరపప్పు యూజ్ చేయమంటోంది, అన్నిటికంటే ఈజీగా తేలిగ్గా అరిగే ప్రోటీన్ తీసుకోమంటోంది. ఎక్స్ట్రీమ్ స్టేజెస్లో బ్రీఫ్గా మాత్రమే తినకుండా ఉండమంటోంది ఈ పర్టికులర్ ఇన్ఫెక్షన్ సంబంధించినంత వరకు. ఒక సైన్స్ ఏమో ఎలా ఉన్నా తీసుకోమంటోంది, రెండోది తీసుకోవటం సరే అది అరుగుతోందా లేదా చూసుకోండి, ఇచ్చే సబ్స్టెన్స్ లోపలికి వెళ్ళాలి కాబట్టి లోపలికి వెళ్ళే సబ్స్టెన్సెస్ని తీసుకోండి, ఎంతవరకు లోపలికి వెళ్తున్నాయో అంతవరకు తీసుకోండి. ఇలా చేయటం వలన కొంచెం స్టమక్కి రెస్ట్ వచ్చి దాన్ని అది రీకూప్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరుగుతున్నా కొద్దీ ఇంటేక్ పెంచుతూ వెళ్ళండి అని చెప్తుంది. సో సైన్స్ ప్రకారం ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు ఎక్స్ప్లోర్. అండ్ ఆయుర్వేదం లాంటి సైన్సెస్ దీనికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాయి. జ్వరం వచ్చినటువంటి వారం రోజుల్లో కానీ, లేదా జ్వరం వచ్చిన తర్వాత ఆకలి తగ్గున్నప్పుడు కానీ ఎంత తక్కువగా తిని ఎంత లైట్గా తింటే అంత మంచిది అని వాళ్ళు చెప్పారు. వాళ్ళ మెయిన్ ట్రీట్మెంట్ ప్రిన్సిపల్ ఇది, నాట్ మెడిసిన్. డైట్ ఈస్ ద మెయిన్ ట్రీట్మెంట్ ప్రిన్సిపల్ ఇన్ ఎ ఫీవర్. అందువలన ఐ థింక్ వీ షుడ్ సీరియస్లీ టేక్ ఇట్ అండ్ ఇన్వెస్టిగేట్ ఇట్. డాక్టర్, ది అదర్ క్వశ్చన్, కన్వెన్షనల్ మన ఆయుర్వేదం మెథడ్లో వెళ్తే బెటరా దీన్ని ట్రీట్ చేయడానికి, లేకపోతే అలోపతి వే బెటరా, లేకపోతే డ్యూ సజెస్ట్ దెర్ ఇస్ కాంబినేషన్ లో మాకు ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయని మీరు అనుకుంటున్నాను? ఇట్స్ ఏ స్లైట్లీ టెక్నికల్ క్వశ్చన్ అండి. అప్రోచెస్ వేరు. మోడర్న్ మెడిసిన్ ఒక రకంగా అప్రోచ్ చేస్తోంది, ఆయుర్వేదం ఇంకో రకంగా అప్రోచ్ చేస్తుంది. మనం దీన్ని డెఫినెట్గా కలపొచ్చు, అంటే దీన్ని. బట్ ఎప్పుడు కలపగలుగుతాము? మనకి ఇది దాని అవగాహన ఉంటే తప్పకుండా కలపగలుగుతాం. మోడర్న్ మెడిసిన్ యొక్క మెయిన్ అప్రోచ్ జర్మ్ బేస్డ్గా ఉంటుంది. సో కోవిడ్ని చంపటం ఎలా అనేది మెయిన్ అప్రోచ్గా ఉంటుంది, లేదా ఇంకో ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి, దట్ ఈస్ ద మెయిన్ అప్రోచ్. వెరాజ్ ఆయుర్వేదం అప్రోచ్ ఎలా ఉంటుందంటే, ఇన్ఫ్యాక్ట్ ఆయుర్వేదంలో ఇన్ని జర్మ్స్, ఇన్ని పారాసైట్స్ దే ఆర్ నాట్ డిస్క్రైబ్. వాళ్ళు ఒక మాట చెప్పారు, రకరకాల క్రిములు ఉంటాయి, కొన్ని కనపడతాయి కొన్ని కనపడవు అని క్లియర్గా చెప్పారు, నో డౌట్. కానీ వాళ్ళ ఎంఫసైజ్ ఎలా ఉండింది, వాళ్ళ ఎంఫసిస్ మొదటి నుంచి ఎలా ఉండిందంటే, మనకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఏ రకమైనటువంటి రెస్పాన్స్ ఇస్తుంది, దీని మీద ఎంఫసిస్ ఉంది. సో దీన్ని కంట్రోల్ చేయటం ఎలా అనే పాయింట్ మీద దాని ఎంఫసిస్ ఉంటూ వచ్చింది. పాథోజన్ బేస్డ్ అప్రోచ్ అనేది ఆయుర్వేదం యొక్క వీక్నెస్. అంటే ఒక పాథోజన్ ఇచ్చి దీన్ని చంపండి అంటే ఆయుర్వేదంతో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అలానే హోస్ట్ రెస్పాన్స్ని కంట్రోల్ చేయండి అంటే అది మోడర్న్ మెడిసిన్ యొక్క వీక్నెస్. రెండవ ఆస్పెక్ట్ ఈజ్ వీటి అప్రోచెస్ ఆర్ సినర్జిస్టిక్, అంటే రెండు కలిపి పనిచేసేటట్టు పర్ఫెక్ట్గా చేయబడ్డాయి అసలు యాక్చువల్లీ. దీంతో హోస్ట్ రెస్పాన్స్ని మోడిఫై చేసుకోవచ్చు, దీంతో పాథోజన్ని మనం వీక్ చేసుకోవచ్చు. అయితే ఇది చేయాలంటే మనకి ఏంటంటే రెండింటి మీద అవగాహన ఉండాలి. రెండింటిని ఒకటే లాంగ్వేజ్లోకి మనం తీసుకురాగలిగితే, ఒరిజినల్గా ఇవి చాలా సినర్జిస్టిక్గా ఉన్న సైన్సెస్ ఇవి, అండ్ టుగెదర్ దే కెన్ డూ వండర్స్ టు అవర్ కంట్రీ అండ్ టు ద వరల్డ్. నేను చెప్తోంది ఏంటంటే అండి, వాడొచ్చండి, దే క్యాన్ బి యూజ్డ్. ఇప్పుడు ఐ హ్యావ్ బీన్ యూజింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ రెండింటిని కంబైన్ చేసి వాడుతున్నాను. అర్థం చేసుకుని దాన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా వాడొచ్చు. అర్థం చేసుకోకుండా మాత్రం ఒక్కొక్కసారి ఇబ్బందులు రావచ్చు. అండ్ డాక్టర్, ఈ టైంలో అందరికీ యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ చాలా మందికి తెలియదు హౌ టు డీల్ విత్ దెమ్. ఇస్ దేర్ అ మెథడ్ దట్ వీ కెన్ డీల్ విత్ అవర్ యాంగ్జైటీ? ఏదైనా మెడిసిన్స్ కూడా ఉన్నాయా? కెన్ యూ టెల్ us?
వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నార్మల్ మనిషి భయపడకుండా ఇంకేం చేయలేడు. అండ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ యాంగ్జైటీ ఈస్ అండర్స్టాండింగ్ ఇట్ కరెక్ట్లీ. ఇక్కడ డిజీజ్ లోపల వైరస్ ఎప్పుడూ ఎవరిని చంపట్లేదు. వైరస్ పట్ల మన బాడీ సరిగ్గా రెస్పాండ్ కాకపోతే, ఇన్అప్రోప్రియేట్గా రెస్పాండ్ అవుతే అప్పుడే డిజీజ్ పెరుగుతుంది. డిజీజ్ అంటేనే మన శరీరం సరిగ్గా స్పందించకపోవటం, అంతేగాని ఇన్ఫెక్షన్ రావటం కాదు. మనం ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతామో, ఎంత బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతామో, ఎంత పాజిటివ్గా ఉండగలుగుతామో, బాడీకి ఎంత రెస్ట్ ఇస్తామో, జ్వరం వచ్చినప్పుడు ఎంత లైట్గా ఆహారం తీసుకుంటామో, ఎంత తేలిగ్గా అరిగే వస్తువులు తీసుకుంటామో, ఎంత ఆకలిని బట్టి ప్రొపోర్షనేట్ టు ఆకలి తింటామో, మన బాడీ అంత ప్రాపర్గా రెస్పాండ్ అవుతుంది. ఇది మన చేతిలో ఉన్న విషయం. ఇది చెప్పకపోవటం వలన ప్రజలకు యాంగ్జైటీ పెరిగిపోతుంది. మన చేతిలో ఏమీ లేదు, మన చేతిలో ఏమీ లేదు అనే భావన పెరిగేటప్పటికీ నేను చేయగలిగింది ఏం లేదు కాబట్టి యాంగ్జైటీ తప్ప ఇంకో భావన రాదు. రెండవది, కొంతమందికి స్వభావరీత్యా యాంగ్జైటీ అనేది ఉంటుంది. ఇక పెథలాజికల్గా యాంగ్జైటీ ఉండటం అనేది కొన్ని సిచ్యువేషన్స్లో జరుగుతుంది. దానికి వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్ విత్ మెడిసిన్స్ కానీ, డైట్ కానీ, వీటి వలన మనం అడ్రస్ చేయాల్సి వస్తుంది. థర్డ్ థింగ్ ఈజ్ ఫెయిత్. సో మన మీద మనకు నమ్మకం అన్నా ఉండాలి, లేదా భగవంతుడి మీద అన్న నమ్మకం ఉండాలి. సో యాంగ్జైటీ కెన్ బి అడ్రస్ త్రూ ఫెయిత్, మెడిసిన్స్ అండ్ బై రైట్ అండర్స్టాండింగ్. పాజిటివిటీ అనేది ఇట్స్ ఎ ట్రెమండస్ ఫోర్స్.